హాయ్ గైస్, సండే ఆఫ్టర్నూన్ గేమ్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉప్పల్ స్టేడియం అయితే మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు అయితే బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించి అదే కాన్ఫిడెన్స్ అయితే బరిలో దిగబోతున్నాయి. ఈ మ్యాచ్ అనేది మన హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోతుంది కాబట్టి మన కాటేరమ్మ కొడుకుల నుండి మరోసారి పరుగుల సునామీ సృష్టించే అవకాశం ఉంది. అలాగే మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ మిగిలిన 6 మ్యాచ్లు గాను 6 మ్యాచ్లు విజయం సాధిస్తేనే ప్లేయర్స్ రేస్ లో కొనసాగుతారు కాబట్టి వీళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ లో మాక్సిమం సేమ్ ప్లేయింగ్ లెవెన్ తో బరిలో దిగే అవకాశం అయితే ఉంది. ఇంకా మన సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ తిరిగి టీంలో వచ్చినప్పటి నుండి మన బౌలింగ్ యూనిట్ అనేది స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మెయిన్ గా ఇషాన్ మలింగ తన పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుని మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. అలాగే గత మ్యాచ్ లో ఇంజరీ కారణంగా దూరమైన శివాంగ్ కుమార్ ఈ మ్యాచ్ లో తిరిగి ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇంకా మన బ్యాటింగ్ పరంగా చూసుకుంటే అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మెయిన్ గా ముంబై ఇండియన్స్ తో జరిగిన గత మ్యాచ్ లో హెన్రిచ్ క్లాసర్ మరియు ట్రావిస్ హెడ్ అయితే ముంబై బౌలర్స్ ని ఉతకారేశారు. సో ఇద్దరు బ్యాటర్స్ రిమైనింగ్ మ్యాచెస్ లో కూడా ఇదే ఫామ్ ని కొనసాగిస్తే కనుక మన సన్ రైజర్స్ హైదరాబాద్ కన్ఫర్మ్ గా టాప్ 2 నుండి ప్లేయర్స్ లో క్వాలిఫై అవకాశం ఉంది. ఇంకా పాయింట్స్ టేబుల్ పరంగా చూసుకుని మన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం టాప్ 3 అయితే ఉంది. మిగిలిన 5 మ్యాచ్ల్లో కనీసం 2 మ్యాచ్లు గెలిస్తే కనుక ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అవుతుంది. కానీ టాప్ 2 స్థానంలో గెలిచాలంటే మిగిలిన 5 మ్యాచ్ల్లో కనీసం 4 మ్యాచ్లు అయితే విజయం సాధించాల్సి అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఇనిషియల్ మ్యాచెస్ లో వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సాలిల్ అరోరా కూడా గత 2 మ్యాచ్ల్లో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. ఓవరాల్ గా మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న అందరూ బ్యాటర్స్ నుంచి అయితే ప్రస్తుతం రన్స్ అయితే వస్తున్నాయి. ఇదే ఫామ్ ని కొనసాగిస్తే కనుక ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్ లోకి చేరుకోవడంతో పాటు ఛాంపియన్స్ గా నిలిచే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇంకా మెయిన్ గా మన బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ప్రఫుల్ ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు కానీ ఆ తర్వాత జరిగిన మ్యాచెస్ లో రన్స్ అయితే ఎక్కువ లీక్ చేస్తున్నాడు. సో హర్షల్ పటేల్ ఫుల్ ఫిట్ గా ఉంటే కనుక తిరిగి ప్లేయింగ్ లెవెల్ లో తీసుకొస్తే రిమైనింగ్ టోర్నమెంట్ లో హర్షల్ పటేల్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది మన బౌలింగ్ డిపార్ట్మెంట్ కి స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది. మాక్సిమం ఈ మ్యాచ్ కి మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఈ ప్లేయింగ్ లెవెన్ తో వచ్చే అవకాశం ఉంది. ఇంకా నా ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.